హైదరాబాద్ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లోని 800 ఎకరాలు ప్రభుత్వానివేనంటూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. 2003లో నాటి చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కు 850 ఎకరాలు కేటాయిస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. 2007లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఆ భూమిని వెనక్కి తీసుకుంటూ చట్టం చేసింది. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయంపై ఐఎంజీ భారత్ హైకోర్టును ఆశ్రయించింది. ఐఎంజీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైన 4 రోజుల్లోనే 850 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం ఎలా చేస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. కనీస విచారణ లేకుండా అంతర్జాతీయ కంపెనీతో సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా వేల కోట్ల విలువైన భూములను ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో గల 850 ఎకరాలు ప్రభుత్వానివే అంటూ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లోని 800 ఎకరాలు ప్రభుత్వానివేనంటూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. 2003లో నాటి చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కు 850 ఎకరాలు కేటాయిస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. 2007లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఆ భూమిని వెనక్కి తీసుకుంటూ చట్టం చేసింది. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయంపై ఐఎంజీ భారత్ హైకోర్టును ఆశ్రయించింది. మరింత సమాచారం ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి, గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లోని 800 ఎకరాలు ప్రభుత్వానివేనంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఒక సంచలనాత్మక తీర్పునిచ్చింది. అంటే ఈ తీర్పు కూడా 18 సంవత్సరాల తర్వాత జరిగింది. అసలు ఏంటి ఇష్యూ? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? 2004లో అప్పుడు ప్రభుత్వము స్పోర్ట్స్ని పూర్తి స్థాయిలో కూడా డెవలప్ చేయాలి. దాంతోపాటు పక్కన ఉన్నటువంటి స్టేడియంస్ కానీ ఇవన్నీ కూడా క్రీడా సముదాయాలతో కూడా డెవలప్మెంట్ చేయాలి. దాంతోపాటు కొంత కేటాయిస్తే భూములు దాని పెద్ద స్టేడియంలు కానీ లేకపోతే ఇతర వ్యవహారాలను కూడా పెద్ద ఎత్తున చేయొచ్చు. అది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో అప్పట్లో 2004లో దాదాపు 850 ఎకరాలు ఒక ప్రైవేట్ సంస్థకి అప్పుడు అప్పగించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఏదైతే అప్పుడు ఇచ్చినటువంటి దీంట్లో ఐఎంజీ భారత సంబంధించిన కంపెనీకి అప్పుడు ఈ యొక్క భూమినంతా కూడా గత గవర్నమెంట్ అప్పగించింది. అది అప్పటి నుంచి కూడా ఎటువంటి యాక్టివిటీస్ కూడా లేవు. దీనిపైన అప్పట్లో 2004లోని ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ భూముల కేటాయింపులపైన ఆయన అబ్జెక్షన్ కూడా చేశాడు. అప్పట్లో సిబిఐ ఎంక్వైరీ కూడా వేసినటువంటి నేపథ్యం అయితే ఏదైతే అప్పుడు సిబ్బంది కొరత వల్ల కూడా ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీ అప్పట్లో జరిగినటువంటి నేపథ్యం ఏర్పడితే అయితే ప్రభుత్వం కూడా అప్పుడు కోర్టుకు వెళ్ళింది. కాబట్టి అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్కి సంబంధించింది. గవర్నమెంట్కి అప్పచెప్పాలనేసి కూడా వారు కోర్టుకు వెళ్ళారు. సుదీర్ఘంగా కోర్టులో నడిచిన తర్వాత ఎవరైతే ఐఎంజీ భారత్ వారి ప్రతినిధులు లేవనెత్తిన అంశాలు అలాగే ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలు పిటిషనర్ లేవనెత్తినటువంటి అంశాలని పరుగుల్లోకి తీసుకున్న తర్వాత చాలా సుదీర్ఘంగా వాదాలు విన్న తర్వాత నిన్న జస్టిస్ అనిల్ కుమార్ కానీ అలాగే అలోక్ ఆరాధే వీరిద్దరూ కూడా ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఏదైతే గత ప్రభుత్వం అప్పట్లో ఐఎంజీ వారికి ఇచ్చినారో ఆ ప్రభుత్వంతో కూడా చెల్లదు, ఖచ్చితంగా ప్రభుత్వానికి చెల్లుతుందంటూ కూడా వారు తీర్పు ఇవ్వడం పట్ల హర్షధ్వానాలు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. 2003 నుంచి కూడా వీరు ఎంఓఏ చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో అప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అలాగే ఫెసిలిటీస్ని పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ కంపెనీ
కంపెనీకి అప్పచెప్పారు. అయితే ఈ కంపెనీ ఫ్లోరిడాలో ఉన్నటువంటి ఐఎంజీ కంపెనీకి అనుసంధానంగా ఉన్నటువంటి కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించిందే ఇక్కడ పనిచేస్తుందంటే కూడా అప్పుడు తప్పుడు లెక్కలు చూపించారు, తప్పుడు కంపెనీ చూపించారంటూ కూడా ఇప్పుడు దీనిపైన అభియోగాలు వచ్చాయి. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఐఎంజీ సంస్థకి ఈ భూములకి సంబంధం లేదంటూ కూడా కోర్టు తీర్పిచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు ఈ తీర్పు వల్ల ఇటు స్పోర్ట్స్ అథారిటీకి కానీ అలాగే హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయంలో కానీ వాటికి సంబంధించిన భూములు అలాగే స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన భూములు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ భూముల ధరల వల్ల వేలాది కోట్ల రూపాయలు ధరలు ఉన్నాయని చెప్పొచ్చు. అప్పట్లోనే దాదాపు 20,000 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క భూమి ధర అప్పట్లో ఉండేది. ఇప్పుడు విలువ చూసుకుంటే దాదాపు 67,000 నుంచి కూడా 70,000 దాకా కూడా ఉన్నట్టుగా మనకు ప్రభుత్వ అంచనా ప్రకారం అంతవరకు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం. సో ఇంత పెద్ద ల్యాండ్ వాల్యూకి సంబంధించిన భూములు ఇప్పుడు ప్రభుత్వ పరం కావడం వల్ల పూర్తిగా ఇక్కడ స్టేడియంస్ కానీ ఇతర వ్యవహారాలు కూడా చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఈ భూమిని స్వాధీనం చేసుకున్నది. కాబట్టి బయట వ్యక్తులు కూడా ఎవరిని కూడా ఇక్కడికి రానికుండా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడితే పక్కనే ఇటు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం కూడా ఉంది. దాని పక్కనే ఇక్కడ టిమ్స్కి సంబంధించినటువంటి మరొక హాస్పిటల్కి సంబంధించి అది కూడా స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినటువంటి భూములే. దీని పక్కనే పెద్ద ఎత్తున దాదాపు మామిడిపల్లి వరకు 2 కిలోమీటర్ల వరకు ఇక్కడ ఉంది. కాబట్టి ఈ భూములు ఇప్పుడు ప్రభుత్వ పరం కావడం వల్ల ఇప్పుడున్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం పైగా ఈ ఏరియాలో మొత్తం గచ్చిబౌలి కానీ అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ కోకాపేట కానీ అలాగే ఇక్కడ వటినాగిలపల్లి కానీ ఈ ఏరియా అంతా కూడా భారీ స్థాయిలో కూడా భూములు ధరలు పెరిగాయి. ఇక్కడ గజం దొరికితే చాలు కోట్లాది రూపాయలు ఇక్కడ పలుకుతున్న నేపథ్యంలో ఎకరం అంటే దాదాపు 100 కోట్ల రూపాయల వరకు వరకు కోకాపేట భూములు వెళ్ళినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఎక్కడ దూరంగా ఉన్నటువంటి కోకాపేటలో అంత వాల్యూ ఉంటే ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన గచ్చిబౌలి స్టేడియం పక్కన పైగా ఐటీ అంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి ఈ ప్లేస్ లో ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వ భూమి మరొకసారి ప్రభుత్వ ఆధీనం కావడంతో ఇటు పూర్తి స్థాయిలో కూడా హర్షధ్వానాలు వస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా దీనిపై దృష్టి పెట్టుకుని ఈ స్పోర్ట్స్ సంబంధించినటువంటి నిర్మాణాలు చేస్తే బాగుంటుంది, ఇక్కడ స్టేడియం నిర్మాణం చేస్తే బాగుంటుంది అనేసి కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.